ఈరోజు కాలంలో చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటి అంటే వృద్ధాశ్రమాలు. ఎక్కడ చూసినా వృద్ధాశ్రమాలే కనబడుతూ ఉన్నాయి. ప్రతి తల్లి తండ్రి కూడా తన పిల్లల దగ్గర ఉందామని అనుకుంటాడే తప్ప ఏదో అనాథల్లాగా వృద్ధాశ్రమాల్లో జీవనాన్ని కొనసాగించాలని ఏ తల్లి తండ్రి కూడా కోరుకోడు. అలాంటి దౌర్భాగ్య స్థితి ఈరోజు పిల్లలకు వచ్చింది. ఆ పిల్లలకు దుర్బుద్ధి కలిగి తన తల్లిదండ్రులని వృద్ధాశ్రమాల్లో వేస్తూ ఉన్నారు. ఈ వృద్ధాశ్రమాలకి మేము సంపూర్ణంగా విరుద్ధం. అమ్మవారిని ప్రతిరోజు కూడా ప్రార్థిస్తాం, ఈ వృద్ధాశ్రమాలు తొందరగా మూతపడాలి అని. వృద్ధాశ్రమాలపైన మాకు ఎటువంటి కోపం లేదు. వృద్ధాశ్రమాలు నడపడం కొంతవరకు అవసరమే కావచ్చు, కానీ వృద్ధాశ్రమాలు ఎందుకు నడపాల్సి వస్తుంది అనేది ఒక నిమిషం ఆలోచించాలి. కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, తన పిల్లలు తన తల్లిదండ్రులు ఎంత ప్రేమానురాగాలతో చూసుకోవాలి. చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి వృద్ధి చేసి లోకంలో ఒక స్థానమానాన్ని ఇచ్చి నీకంటూ ఒక జీవితాన్ని ప్రసాదించిన తల్లిదండ్రుల్ని తీసుకెళ్ళి ఒక అనాథల్లాగా, ఎవడు గతి లేని వాళ్ళలాగా వృద్ధాశ్రమాల్లో వేసి మీరు మాత్రం ఇంట్లో పిల్లా పాపలతో తిరుగుతూ ఉన్నారు. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, మీ తల్లిదండ్రుల్ని మీరు సుఖంగా చూసుకుంటే మీ పిల్లలు మిమ్మల్ని సుఖంగా చూసుకుంటారు. ఒకవేళ మీరు మీ తల్లిదండ్రులను ఇబ్బంది పెడితే ఆ పరంపర ఖచ్చితంగా కొనసాగుతుంది. మీ పిల్లలు కూడా మీకు కూడా అదే గతి పడుతుంది. మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలానే చూసుకుంటారు. మాకు వయసు అయిన తర్వాత మమ్మల్ని మా పిల్లలు బాగా చూసుకోవాలి అనుకుంటే ముందు మీ తల్లిదండ్రులని బాగా చూసుకోండి. తల్లిదండ్రులు కోరుకునేది ఒకటే, ప్రేమ. ఆ ప్రేమనే లోపించినప్పుడు జీవితంలో ఏమున్నా వ్యర్థమే. ఒకవేళ తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు పరిపూర్ణంగా ఉంటే జీవితంలో అన్నీ సాధిస్తారు. వారి యొక్క కోపానికి గురైన, వారి శాపానికి గురైన పాతాళానికి పోతారు. దానిలో ఎలాంటి సంశయము కూడా లేదు. దయచేసి అందరూ కూడా తల్లిదండ్రుల్ని ప్రేమానురాగాలతో చూసుకొని వాళ్ళని సంతోషంగా చూసుకోండి. అలా చూసుకుంటే మీ స్వార్థం కూడా ఉంది దాంట్లో. రేపు పొద్దున మీ పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకోవాలంటే మీ తల్లిదండ్రులని బాగా చూసుకోండి. దాన్ని మనసులో పెట్టుకొని ప్రతి తల్లిదండ్రులని బాగా చూసుకొని వృద్ధాశ్రమాల్లో వేయకుండా వాళ్ళని ఆనందంగా చూసుకోండి.